డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీర్లా కాంపౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్ష వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డిఎస్సి అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. 10 నెలలు గడిచినా మొదటి సంతకాన్ని అమలు చేసే దిక్కు లేదని, ఇలాంటప్పుడు వారంలో మెగా డిఎస్సి అని ముఖ్యమంత్రి త్వరలోనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని విదేశాంగ మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ 10 సార్లు ప్రకటనలు చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు. అందుకే ఈరోజు కర్నూలు జిల్లాలోనే డిఎస్సి అభ్యర్థులందరూ మోసం చేశారు. వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలని, రోజుకో మాట చెప్పి నిరుద్యోగులను మోసం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగవలసి వచ్చిందని తెలిపారు. వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, జిల్లా సహాయ కార్యదర్శి హుసేన్ భాషా, నిరుద్యోగ నాయకులు చంద్రశేఖర్, వినయ్, జగన్, మోహన్, 500 మంది డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. రాజేంద్ర రాజేంద్ర సార్, నాది 2017 నుంచి 2019లో అకాడమిక్ ఇయర్ టీటీసీ అనేది కంప్లీట్ అయింది సార్. అమ్మాయిలకి ఏంటంటే ఏదైనా తొందరగా సెటిల్ అయ్యే జాబ్ ఏదైనా ఉందంటే అది టీటీసీ అనేసి తెలిసింది వేరే వాళ్ళ ద్వారా. అందుకని 2017లో ఇంటర్ అయిపోయిన వెంటనే 2017-19 టీటీసీ కోర్సు చేయడం జరిగింది. అయితే ఆ కోర్స్ అయిపోయిన వెంటనే సెటిల్ అవ్వచ్చులే, తర్వాత మా ఫ్యూచర్ బాగుంటుంది, పేరెంట్స్ని చక్కగా చూసుకోవచ్చని మేము ప్లాన్స్ వేసుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వాలు మాత్రం త్వరలో అనుకుంటూనే ఇప్పటికీ 6 సంవత్సరాలు సమయాన్ని గడుపుకుంటూ వచ్చినారు సార్. ఇప్పుడు మాకు అబౌట్ 20 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా మా పేరెంట్స్ని అమ్మ 500, అమ్మ 1000 రూపాయలు ఇవ్వండి అనేసి అడగాల్సి వస్తుంది. స్వతంత్రంగా అసలు వేరే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్నే వదిలిపెట్టి వేరే ఉద్యోగాలు ఏమైనా చూసుకోవాలని అనిపిస్తుంది. వీళ్ళు 6 సంవత్సరాలు దీన్ని పొడిగిస్తూనే వచ్చినారు కాబట్టి అంతెందుకు మొన్నటికి మొన్న సీఎం గారు మొదటి సంతకం చేశారు. అయ్యంగా ఈ యొక్క డిసెంబర్లో కన్నా 2024 డిసెంబర్ కన్నా మాదంతా అయిపోతుంది, మేము సెటిల్ అయిపోతాం, మా ఫ్యామిలీస్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 10 నెలలు వస్తూ ఉంది.
ఈ 10 నెలల సందర్భంగా మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది. దీని మూలంగా 10 లక్షల మంది నిరుద్యోగులు గత 7 ఏళ్లుగా డిఎస్సి లేక, తిండి లేక, తిప్పలు లేక విలువైన సమయాన్ని వెచ్చించి ఈరోజు అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులు మోసపోతూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కొడుకో మాట చెప్తాడు, ముఖ్యమంత్రి మరో మాట చెప్తాడు. అదిగో అంటాడు, ఈయన ఇదిగో అంటాడు. ఇద్దరు కలిసి నిరుద్యోగులను నయవంచన చేశారు, మోసం చేశారు. నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి, సంక్రాంతి, ఆఖరికి ఏప్రిల్ మొదటి వారం కూడా చేసి ఏప్రిల్ ఫుల్ చేస్తారు నిరుద్యోగులందరినీ. అందుకనే ఈరోజు డివైఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం, తక్షణమే బేషరత్తుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్